హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం 2 రకాల హెల్దీ స్నాక్ రెసిపీస్ని చూద్దాము. మా పాపకైతే ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయండి. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అప్పుడు మధ్యలో తినడానికి ఏదైనా స్నాక్స్ హెల్దీగా ఇవ్వడానికి నేను ఈ 2 రకాల స్నాక్స్ అయితే చేశాను. పుట్నాల పప్పుతో లడ్డూలు, అలాగే ఫూల్ మకానాతో మిక్స్చర్, ఈ 2 రెసిపీస్ అయితే చేశాను. ఇవైతే చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా. ముందైతే మనం ఈ ఫూల్ మకానా మిక్స్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఈ మిక్స్చర్లో మీకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చండి. ముందైతే పల్లీలే వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. పల్లీలు వేసుకుని సగం వరకు వేగిన తర్వాత నేను 1/4 కప్ బాదం పప్పు ముక్కలు వేస్తున్నాను. ఒక్కొక్క బాదం పప్పుని 2 లేదా 3గా కట్ చేసి వేసాను. ఇలా కట్ చేసి వేయడం వల్ల బాదం పప్పు త్వరగా వేగుతుంది, లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/4 కప్ జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకుంటే మీకు అన్నీ కూడా చక్కగా వేగుతాయి. అలాగే 3 టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. కిస్మిస్ అయితే తప్పకుండా వేసుకోండి, మిక్చర్లో కిస్మిస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, 2 టేబుల్ స్పూన్ల పుచ్చగింజలు వేసుకొని వేయించుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే దానికి విడివిడిగా వేయించుకోండి. తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసేసి వేయించేస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 5 కప్పుల ఫూల్ మకానా, తామర గింజలు పేలాలంటారు కదా, 5 కప్పులు వేసుకుని ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటే ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ఒక చిన్న గిన్నె తీసుకుని దీంట్లో 2 స్పూన్ల నూనె వేసేసి, నూనెలో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఇవన్నీ కూడా నూనెలో బాగా కలిసేలా కలుపుకోవాలి. సాల్ట్ అయితే మీ రుచికి సరిపడా వేసుకుని, అయితే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేసాను. బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఫూల్ మకానా అయితే వేయించిన తర్వాత చూడండి, ఈ విధంగా బాగా క్రిస్పీగా ఉండాలి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసుకోవాలి. మొత్తం పట్టేస్తుంది, మొత్తం వేసేసుకోండి. ఒకే దగ్గర కాకుండా చూడండి, స్పూన్తో ఈ విధంగా చుట్టూ వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మసాలా అంతా కూడా ఈ ఫూల్ మకానాకి బాగా పట్టుకుంటుంది. అంతా వేసేసి ముందు మనం వేయించి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని ఈ ఆయిల్ అంతా కూడా, ఈ మసాలా అంతా కూడా వీటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలోనే పెట్టేసుకోండి, మాడిపోకుండా. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, టేస్టీ ఫూల్ మకానా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి, త్వరగా చల్లారుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో కానీ గ్లాస్ జార్స్లో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఈ ఫూల్ మకానా మిక్చర్ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం పుట్నాల పప్పు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందైతే ప్లేట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ ప్లేట్ అంతా కూడా నెయ్యి స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెయ్యి స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 2 కప్పుల పుట్నాల పప్పు, తినేశనగపప్పు అంటారు కదా, చట్నీ పప్పు 2 కప్పులు వేసుకోవాలి. మీరు ఇంట్లో ఉండేదాన్ని గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి, 2 కప్పులు వేసుకోవాలి. వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. పుట్నాల ప్లేస్లో మీరు పల్లీలతో కూడా చేసుకోవచ్చు, సేమ్ రెసిపీ మీరు పల్లీలతో అయినా చేసుకోవచ్చు. పుట్నాలు అయితే మాడిపోకుండా క్రిస్పీగా వేయించుకోవాలి. పుట్నాలు త్వరగా వేగిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. మరీ ఎక్కువ వేయించేసారంటే మాడు వాసన వచ్చేస్తాయి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1.5 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల పుట్నాలకి 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. వెయిట్లో అయితే మీరు 1/2 కిలో పుట్నాలు తీసుకున్నారనుకోండి, 1/2 కిలో బెల్లం వేసుకోవచ్చు. వెయిట్ మెజర్మెంట్లో అయితే 1/2 కిలో పుట్నాలు, 1/2 కిలో బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత మీకు నలకలు ఉన్నాయనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ గట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం అయితే మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ నీళ్ళు తీసుకుని పాకం కొంచెం వేసుకొని చూడండి. ఇదైతే ఇంకా రాలేదు, చూడండి సాగుతున్నట్లుగా ఉంది కదా. ఇంకా ఇదైతే ఇంకొంచెం సేపు ఉడకాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేద్దాము. పాకం చెక్ చేసేటప్పుడు ఫ్లేమ్ని అయితే లోలో పెట్టేసుకోండి, లేదంటే పాకం మాడిపోతుంది. అలాగే పాకం నీళ్ళలో వేసిన తర్వాత వెంటనే చేత్తో తీయకుండా కొంచెం ఆగండి, కొంచెం గ్యాప్ ఇచ్చి తీసామంటే మీకు పాకం వచ్చిందో లేదో కరెక్ట్గా అర్థమవుతుంది. ఇదైతే సౌండ్ వస్తుంది కదా, గట్టి పాకం వచ్చినట్లు. అయితే ఈ విధంగా మనం నొక్కి చూస్తే టక్కున విరగాలి. ఇది విరగట్లేదంటే ఇంకా పాకం రాలేదు, ఇంకొంచెం సాఫ్ట్గా ఉంది. ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాకం చూడండి, ఈ విధంగా చిక్కగా ఉంటుంది. ఈ టైంలో మీరు ఫ్లేమ్ అయితే కంప్లీట్గా లోలో పెట్టేసుకోవాలి, లేదంటే త్వరగా అడుగు పట్టేసుకుంటుంది.
లోలో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. పాకం ముద్దగా ఒక దగ్గర కాకుండా కొంచెం పొడవుగా వేసుకుంటే చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నీళ్ళలో వేసిన వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చూడండి, వేలుతో ఈ విధంగా ఫ్లాట్గా ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మీకు పాకం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, టక్ అంటుంది. అలాగే మనం చేత్తో ఇలా వించామంటే టక్కన విరగాలి. ఇంత క్రిస్పీగా ఉండాలి పాకం. మీరు ఏ చిక్కీ చేసినా కానీ పాకం అయితే ఇదేనండి. ఇలా పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నెయ్యి, కొంచెం యాలకుల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మీకు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్న పుట్నాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోవాలి. మీకు పాకం ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. ఈ కొలతలో తీసుకున్నారంటే పాకం అయితే కరెక్ట్గా సరిపోతుంది. పుట్నాల పప్పు పాకంలో చూడండి బాగా కలిసిపోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. లడ్డూలు చేయడానికి ముందు చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకోండి. అలాగే ఒక స్పూన్ తీసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని పక్కకి తీసేసుకోండి. పక్కకి తీసుకుని చేతిని తడుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చేసేసుకోవాలి. మీకు కాలుతుందేమో, మేము చేయలేమో అనుకుంటే ఫ్లాట్గా స్ప్రెడ్ చేసేసి చిక్కీలాగైనా చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా చేతిని తడుపుకుంటూ కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని స్పూన్తో తీసుకుంటూ లడ్డూలా అయినా చేసుకోవచ్చు. చేతిని మనం నీళ్ళతో తడుపుకుంటాం కాబట్టి చేయి కాలకుండా ఉంటుంది. కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాగా రోల్ చేసామంటే లడ్డూ షేప్ చక్కగా వస్తుంది. ఫాస్ట్గా చుట్టేసుకోండి. లడ్డూలు అయితే పాక మారిపోకుండా ఫాస్ట్గా చేసేసుకోవాలి. మీకు చివరి లడ్డు వరకు కూడా చక్కగా వస్తుంది ఇలా చేసుకుంటే. మీరు ఇలా లడ్డూలు అయినా చేసుకోవచ్చు, లేదంటే పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని మనం పల్లి చిక్కీ చేసుకుంటాం కదా, అలా అయినా చేసుకోవచ్చు. లడ్డూలన్నీ చేశాక వీటిని మరొక ప్లేట్లోకి పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ డబ్బాలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, 2 రకాల టేస్టీ ఇంకా హెల్దీ స్నాక్ రెసిపీస్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.